హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం వండర్లాకి అయితే వచ్చేసాము. అయితే ఈ వండర్లాలో ఇక్కడ పెద్ద ఈ జైంట్ వీల్ అనేది ఉంటుంది. ఇది ఎక్కాలంటే వెళ్ళొచ్చు అందులో పైనుంచి. అండ్ ఈ వండర్లాకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ మనకి టికెట్ రేట్ ఎంత ఉంటుందంటే, అయితే చైల్డ్కి ఏమో 1000 పడుతుంది, అన్నిటికేమో 2000 పడుతుంది. మేము ఎలా అయితే వండర్లాలోకి ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అయిన తర్వాత లోపల మీకు చాలా బాగా అనిపిస్తుంది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మేము చిన్నపిల్లలు ఆడుకునే దగ్గరికి వెళ్ళాము. అక్కడ వెళ్తే చిన్నపిల్లలకి ఉన్నది, ఇది పెద్దవాళ్ళకి కూడా ఉంది. అయితే చిన్నపిల్లల్లో ఎలిఫెంట్ రైడ్, ఇంకొకటి కొలంబస్, ఎలిఫెంట్ రైడ్, జంపింగ్ రైడ్ అనమాట. ఈ ఎలిఫెంట్స్ అనేవి పైకి కిందికి పైకి కిందికి పైకి కిందికి జంప్ చేస్తుంటాయి. చాలా ఎంజాయ్మెంట్ అనేది చాలా అయింది. దీని తర్వాత నెక్స్ట్ రైడ్ ఇది చాలాసేపు తిప్పాడు. దీని తర్వాత నెక్స్ట్ రైడ్ ఏంటంటే హార్స్ రైడ్ ఎక్కాము. దాని పక్కంది ఎలిఫెంట్ పక్కంది హార్స్ రైడ్. ఇది కూడా అలాంటిదే, కానీ ఇది కొంచెం స్లోగా ఊగుతుంది పైకి కిందికి పైకి కిందికి, కానీ ఇది ఇంకా బాగుంటుంది. ట్రై చేయండి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట. ఇది మనకి అది ఉంటుంది చూడండి, పెద్దవాళ్ళకి గ్రీన్ కలర్ తిప్పుతూ ఉంటుంది, స్పిన్నర్ లాగా, అంటే రౌండ్గా తిప్పుతూ ఉంటుంది కదా. అది చిన్నపిల్లలకి కూడా ఉంది ఇలాగా, చిన్నపిల్లలు కూడా ఇంకా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇది జంపింగ్ ట్రాప్ అనమాట. ఈ జంపింగ్ ట్రాప్ చేస్తుంటే అది లాస్ట్ టైం అనేది అక్టోబర్స్లో ఉండేది, ఇప్పుడు ఏప్రిల్ అంటే అలా చేస్తుంది. అది గట్టిగా జంప్ చేస్తుంది, చాలామంది భయపడ్డారు, అరిచారు, చాలా చేశారు. అండ్ ఇది అనేది బాగుంటుంది, ఇది ఊపుతుంటే భయం ఫుల్ వస్తుంది. దిగుదామన్నా ఇంకొకసారి ఎక్కాలనిపిస్తుంది, అంత బాగుంటుందండి ఇది. మేము అది అయిపోయిన తర్వాత కూర్చొని అమ్మ కళ్ళు తిరిగినట్టు అయిందిరా బాబు అన్నట్టు అయింది మాకు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది చూసాము. ఇది చూసేసిన తర్వాత అమ్మో ఇది ఎక్కితే ఇంకా సచ్చి ఊరుకుంటాం బాబోయ్ అని ఇది కూడా ఎక్కలేదు మేము. చాలామంది అంటే భయపడ్డారు, అరిశారు, ఇది చాలా డేంజర్ కూడా అని అన్నారు. దాని తర్వాత స్పేస్ లోపలికి వెళ్ళేటప్పుడు ఫోన్ ఎంటర్ లేదన్నారు. అందుకే మేము సరిగ్గా తీయలేకపోయాము. లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ వాళ్ళు ఇదనేది చెప్తారు, ఇన్స్ట్రక్షన్స్. లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా ఉంటుంది అని చాలామంది చెప్తారు. మేము మండే వెళ్ళాము కాబట్టి కొంచెం తక్కువ ఉన్నారు, సండే వెళ్ళుంటే మొత్తం ఫుల్ మంది ఉండేటోళ్ళు. దాని తర్వాత స్పేస్లోంచి బయటకు వచ్చిన తర్వాత చిన్నపిల్లలకి ఇది హైట్ చెక్ చేసి చూస్తారు. ఇది సర్కస్ ట్రైన్ అనమాట. ఇది బాగుంటుంది, ఇది కూడా 2-3 రైడ్లు తిప్పుతుంది. అండ్ ఇది ఇంకా చాలా బాగుంటుంది. లోపల నుంచి బయటకు వచ్చేసరికే టైం అయిపోతుందండి, మెల్లగా తిప్పుతుంది అది. అండ్ చాలా బాగుంటుంది ఇది. ఫస్ట్ టైం ఫాస్ట్ ట్రాక్ ఉన్న వాళ్ళకి, ఫాస్ట్ ట్రాక్ చైల్డ్కే ఎంట్రీ ఉందన్నారు, బట్ ఇప్పుడు అలా లేదు, ఎవరికన్నా ఎంట్రీ ఉంది ఇది. అండ్ ఇది చాలా బాగుంది కదా, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. దీని తర్వాత నెక్స్ట్ రైడ్ వచ్చేసి కార్ రైడింగ్ అంటే ఏంటంటే మనం ట్రైన్స్ ఎక్కుతాం చూడండి, ట్రైన్స్ ఎక్కేలాగే ఇది కూడా. ఓన్లీ ఇది హైట్ చిన్న వాళ్ళకి హైట్ చెక్ చేసి చూస్తారు. ఇది అంతేం మా చెల్లికి నచ్చింది, ఇది బాగుంది అని ఎక్కువ అవుతుందండి. ఒక్కదానికి తిప్పారు, అప్పటికి ఎవరు రాలే, ఇప్పుడు 12:30 1:30కి అప్పుడు వచ్చారు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం కొలంబస్ ఎక్కామన్నమాట. కొలంబస్లో వాడు ఒక చిన్న బాబును పెట్టుకున్నారు కాబట్టి స్లోగా ఉట్టుతాడు, లేకపోతే మొత్తం కొలంబస్ అంతా స్క్రూలు లూజ్ అయి పడిపోయేటట్టుగా ఉన్నది అది. అండ్ ఇది కూడా ఎంజాయ్మెంట్ బాగా ఇచ్చింది. నెక్స్ట్ అనేది ఇది అంటే పిల్లోడిని పట్టుకున్నారు కాబట్టి ఏం అవ్వలేదు, లేకపోతే ఫుల్ ఫాస్ట్గా వెళ్ళేది. నెక్స్ట్ వచ్చేసి మీకు వాటర్ రైడ్ గురించి చెప్తా ఒక 5 minutes తర్వాత.